విజయవాడ చిన్నారుల విక్రయం కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తొలి రోజు విచారణలో కీలక సమాచారం సేకరించారు. మొదట ఫెర్టిలిటీ సెంటర్లలో అండాలను దానం చేసిన నిందితురాలు సరోజిని కమిషన్ల కోసం ఎగ్ డోనర్స్, ఫెర్టిలిటీ సెంటర్లకు బ్రోకర్ అవతారం ఎత్తింది. పిల్లల అమ్మకం ముఠాతో పరిచయం పెంచుకుని సంతానం లేని వారి నుంచి డబ్బులు తీసుకుని పిల్లలను విక్రయిస్తోంది. గతేడాది 2 సార్లు సరోజిని ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, విజయవాడ చిన్నారుల విక్రయం కేసులో విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, పసిపిల్లల విక్రయానికి సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితురాలుగా ఉన్న సరోజిని ఉందో, సరోజినితో పాటు భర్తీ, వీరిద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం కోర్టు అనుమతితో 7 రోజుల పాటు వీరిని కస్టడీకి తీసుకున్నారు. నిన్న తొలి రోజు కస్టడీలో పలు కీలక సమాచారాన్ని అయితే కూడా పోలీసులు సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ రోజుతో పాటు మరొక 5 రోజులు కూడా వారిని కస్టడీలో పోలీసులు విచారించనున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక బలగం సరోజిని జైల్లో ఏర్పడిన పరిచయాల ద్వారా ఈ చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి ముఠాతో పరిచయాలు పెంచుకుంది. మొదటగా సంతాన సాఫల్య కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో అండాలను దానం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత అక్కడ పెరిగిన పరిచయాల ద్వారా చిన్నపిల్లలను విక్రయించే ముఠాలతో పాటు చేతులు కలిపారు. ఢిల్లీ కావచ్చు, అహ్మదాబాదు, ముంబై ఈ ప్రాంతాలకు సంబంధించిన వారితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలతో పరిచయాలు ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారో వారి అవకాశాన్ని తమకు ఆసరాగా చేసుకుని వారికి ఇతర ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం లాంటివి కూడా చేస్తున్నారు. ఆడపిల్లనైతేనేమో 2 నుంచి 3 లక్షలు, మగపిల్లాడైతేనేమో 4 నుంచి 5 లక్షల మేర విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన ఏడాది కాలంలో చూస్తే కనుక 2 సార్లు సరోజిని ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. ఒకసారి ఎవరైతే సరోజినితో పాటు ఒక 7 సభ్యులను పోలీసులు అదుపులో తీసుకున్న సమయంలో వారి నుంచి దాదాపుగా 15 మంది పిల్లల్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత ఏడాది చివరిలో కూడా మరొక మారు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సరోజిని తన రూట్ మార్చుకోలేదు. మళ్ళీ పిల్లల విక్రయాలను కూడా కొనసాగిస్తున్న సమయంలో మరొక మారు ఆమె బృందాన్ని పట్టుకున్నారు. దాదాపుగా 7 పిల్లల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కేవలం ఏడాది కాలంలోనే సరోజిని ముఠా నుంచి దాదాపుగా 25 మంది పిల్లల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని వారి తల్లిదండ్రులు కూడా అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా ఇదొక పెద్ద ముఠాగా ఉండటంతో దీని మీద ఒక సిట్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ పిల్లల విక్రయాల ముఠా మొత్తం మూలాలను కూడా పూర్తిగా మట్టుబెట్టాలనే నిర్ణయంతోనే పోలీసులు ఏదైతే 7 రోజుల పాటు కస్టడీని కోరారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో మొదటి రోజు కీలకమైన సమాచారం సేకరించారు. ఈ మిగిలిన 6 రోజుల్లో కూడా మరింత సమాచారం రాబట్టేందుకైతే కూడా పోలీసులు విచారణ కొనసాగించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి కూడా బలగన్ సరోజిని ఎవరైతే ఉన్నారో సరోజినికి సంబంధించిన ముఠా ఇటు విజయవాడ కావచ్చు, లేదంటే అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న ఈ ముఠా మొత్తం సభ్యులందరూ కూడా పట్టుకోవాలన్నదే లక్ష్యంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.